హాయ్ ఆల్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఐ ఎయిట్ ఇన్ ఏ డే. సో ఇది వచ్చేసి ఒక ఫ్రైడే ఐ గెస్. సో ఎందుకో మార్నింగ్ వడ తినాలనిపించింది అనమాట. సో ఈ మధ్య నేను వేయడం మంచిగా వచ్చింది వడ. సో ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినాను. సో బాగా వస్తున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా వడ చేద్దామని డిసైడ్ అయ్యి ముందు రోజు నైటే బ్యాటర్ అది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో నెక్స్ట్ డే ఇది కొంచెం ఎప్పుడైనా వడ చేస్తే నాకు అలవాటు అనమాట, దహి వడ కూడా చేయడం. లైక్ ఇంట్లో మా మెయిడ్స్ ఉంటారు, ఇంకా మా నైబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం అలవాటు. సో అందుకని చెప్పేసి వడ ఉరద్దాలు, జస్ట్ ప్యూర్ ఉరద్దాలు అండి. దీంట్లో కార్న్ఫ్లోర్ కానీ ఇంకేం కలిపిందే తెలియదు. సో అది కలిపేసి వడ వేసిన చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే సూపర్ వచ్చినాయి అనమాట. షేప్ సైజు అంటారా, ఇట్స్ లైక్ టోటల్లీ మనం పెద్ద ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి అందులో అట్లా వస్తాయన్నమాట. సో ఇది మా మమ్మీ ట్రిక్ అనమాట. మనకి స్టీల్ది స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ స్ట్రైనర్, అది ఉల్టా పెట్టి దాంట్లో కొంచెం వాటర్ పెట్టేసేస్తే వచ్చేస్తాయి అనమాట. సో చాలా ఈజీగానే వచ్చేస్తాయి, అది కష్టమేం కాదు. సో ఫస్ట్ వచ్చేసి దహి వడ వేస్తానమాట. సో కొంచెం మనం తినే టైంకి పెరుగులో నాని ఉంటాయి అని చెప్పేసి ముందు దహి వడ వేస్తాను. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ముందు రోజు నైట్ నేను పిండి రుబ్బేసుకుంటాను. ముందు రోజు లైక్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ముందు రోజు మార్నింగ్ పిండి నానబెట్టేస్తే ఈవినింగ్ కల్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రుబ్బేసి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఇట్లా ఉరద్దాలు వడలు వేసేస్తానమాట. ఫస్ట్ ఇప్పుడు దాకా చూసిన క్లిప్పింగ్స్ అన్నీ దహి వడకి సంబంధించినవి అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అసలు ఎవరికైనా రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా చేశాను, సో చూడండి. లేదా ఇంకా కావాలి ఇన్ కేస్ అంటే డీటెయిల్గా నేను చెప్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దహి వడ అనమాట. నెక్స్ట్ కమ్స్ వడ. సో సేమ్ ఆ దహి వడ పిండిలోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి సో అట్లా మామూలుగా మళ్ళీ వడకని చేశారనమాట. టేస్ట్ అయితే చాలా యమ్మీ ఉన్నాయి అసలు. సో ఇది నార్మల్ వడ అనమాట. సో యాక్చువల్లీ ఎప్పుడూ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇస్తారనమాట మేట్స్కి. ఎందుకంటే లైక్ వాళ్ళు సపరేట్గా చేసుకునేంత టైము ఉండదు, అట్లాగని మనకున్న దాంట్లో ఏదో కొంచెం పెడితే హ్యాపీ అంతే. సో అట్లా వడ కూడా అయిపోయింది అనమాట. దానికి ఆ రోజు నేను పల్లీ చట్నీ ఒకటి చేసిన, అట్లనే దబ్బకే చట్నీ ఒకటి ఉంటుంది అనమాట. లైక్ మా సైడ్ దొరుకుతుంది దబ్బకాయ చట్నీ, తీయగా ఉంటుంది అనమాట. సో అది కూడా టేస్ట్ చాలా అంటే చాలా ఎమ్మె ఉంటుంది అసలు. సో ఆ రెండు వేసుకున్న ఆ రోజు వడ కానిచ్చేసినాం అనమాట. సో మేము బేసిక్గా మార్నింగే తినము ఈ బ్రేక్ఫాస్ట్. ఏంది ఆయిల్ ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా తినాలనిపిస్తాయి అనమాట. అది కూడా సో ఆఫెన్ మేము ఏం తినమనమాట. లైక్ పూరి కానీ వడ కానీ బోండా కానీ ఎప్పుడైనా, పూరి అయితే మ్యాక్స్ చెయ్యను, ఎప్పుడైనా తినాలనిపిస్తే వడ. ఎందుకంటే పూరి పొంగవు, లేకపోతే ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఈ వడ ఏందో సూపర్ హిట్ అనమాట. ఎప్పుడు వేసుకుని సార్ సూపర్ హిట్ రెసిపీ అనమాట ఇది. సో దట్స్ వాట్ ఐ హ్యాడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. వడ విత్ పీనట్ చట్నీ అండ్ దబ్బకాయ చట్నీ. సో అది నా బ్రేక్ఫాస్ట్ రోజు ఫ్రైడే మార్నింగ్. సో అది తినేసినాక ఇంక నేను లాగిన్ చేసుకున్నాను. సో ఇంకా ఒక పక్కన పని అవుతూ ఉంది. సో బేసికల్గా మీటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండే ఆ రోజు. ఇంకా బీయింగ్ ఫ్రైడే నాకు అసలు టైం కూడా లేదు లంచ్ ఏమైనా కుక్ చేయడానికి. సో వాట్ ఐ డిడ్ ఈజ్ లైక్ సింపుల్గా ఐ డిడ్ మష్రూమ్ పులావ్ అనమాట. సో అదేం కాదు, జస్ట్ మనం టొమాటో రైస్ పులావ్ చేసుకుంటాం కదా, అదే రెసిపీ. దాంట్లో మష్రూమ్స్ వేస్తాం అంతే. మష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మష్రూమ్స్ వేస్తాను. సో అయిపోయింది మష్రూమ్ పులావ్, చాలా సింపుల్గా అయిపోయింది అది. ఆ రోజు బేసికల్ నైట్ డిన్నర్కి వెళ్ళే ప్లాన్ ఉంది. సో వీ హ్యావ్ చాలా రోజులు ఎందుకని చెప్పేసి డిన్నర్కి వెళ్ళే ప్లాన్ ఉంది నైట్. సో అందుకని చెప్పేసి మార్నింగ్ సింపుల్గా ఇంకా ప్రెషర్ కుక్కర్లోనే చేసేసాను. ఎందుకంటే మళ్ళీ రైస్ కుక్కర్ లోపల పెట్టి చేసేది ఒక పెద్ద తలనొప్పి. సో పెట్టేసిన. సో టేస్ట్ అయితే చాలా అల్టిమేట్ వచ్చింది అసలు. సో మంచిగా ప్రెషర్ కుక్కర్లో పెడితే ఏంటంటే ఇట్లా పొడిగా కన్నా వీ లవ్ టు హ్యావ్ ఇట్ లైక్ సాఫ్ట్గా ఉంటుంది కదా. సో అది అట్లా మాకు ఇష్టం అనమాట. సో అట్లా తినేసినాక నైట్ డిన్నర్కి వెళ్ళామన్నమాట. సో డిన్నర్ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ ఒకటి ఆర్డర్ చేసినాము, అపోలో ఫిష్ ఒకటి, అట్లనే ఏదో ఆరెంజ్ సోడా అంటండి వెరైటీగా ఉందన్నమాట అదొకటి. ఇంకా సో అట్లా అన్నీ ఆర్డర్ చేసినాం అనమాట. అపోలో ఫిష్ చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది అపోలో ఫిష్ కానీ డ్రమ్ స్టిక్స్ కానీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంక యాప్రికాట్ డిలైట్, ఇది కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీమ్స్ కూడా చెప్పాం కదా, మేము ఆరెంజ్ ఫ్లేవర్ చెప్పినాం అనమాట. ఇందుకే దాంట్లో వేసింది ఏంటంటే ఫ్యాంటా వెనిలా ఐస్ క్రీమ్, జస్ట్ సోడా లేదు, ఫ్యాంటా వెనిలా ఐస్ క్రీమ్. లైక్ అది ఓకేగా ఉంది, సూపర్ అద్భుతం అని చెప్పలేం కానీ బాగానే ఉందన్నమాట. సో అట్లా మంచిగా తినేసినాము. సో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అనమాట, లైక్ వీక్లీ వన్స్ అట్లా కొంచెం సరదాగా టైం ఉన్నప్పుడు. అది కూడా ఫ్రైడేనే వెళ్తాం, మిగిలిన రోజుల్లో మాకు కుదరదు వెళ్ళడానికి బయటికి, బీయింగ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి. సో మీకు ఇక్కడ చూడొచ్చు, మీరు ఐస్ క్రీమ్ సోడా కూడా మీకు షేర్ చేశాను. సో దట్స్ వాట్ అబౌట్ అవర్ ఫ్రైడే, వాట్ ఐ ఎయిట్ ఇన్ ఏ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.